మా మూడవ భాగానికి స్వాగతం. ఇందులో మనం సారూప్య సూత్రం గురించి తెలుసుకుందాం. సారూప్యము అనగా సజాతి లేదా సిమిలారిటీ, హోమ అని కూడా అంటారు. ఇది వజ్రాన్ని వజ్రమే కోయాలి, ఉష్ణానికి ఉష్ణం కలిపితే శీతలం అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది అనే సూత్రం ప్రకారం పనిచేస్తుంది. జబ్బుపడిన శరీరానికి ఈ సారూప్యత సూత్రం ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం. ప్రతి శరీరానికి తనను తాను శత్రువుల నుండి కాపాడుకోవటానికి తగిన పరికరాలను శరీరంలోనే దైవము లేదా సృష్టి ద్వారా నిర్మితమై ఉంది. ప్రతి జీవరాశికి ఆత్మరక్షణ శక్తి పుట్టుకతోనే ఏర్పాటు కావించబడి ఉంది. బాహ్య ప్రపంచంలో జీవముతో ఉన్న శత్రువులను ఆయుధాలతో ఎట్లా యుద్ధం చేసి ఆత్మరక్షణ చేసుకుంటున్నామో అట్లే శరీర అంతర్భాగమును ప్రవేశించి శరీర అవయవములనే కాక ప్రాణశక్తిని కూడా ఎదుర్కొంటున్న అస్వాభావిక అన్య పదార్థాన్ని కూడా అట్లే ఎదుర్కొని బయటకు పారద్రోలటానికి మన శరీరం కూడా యుద్ధం చేస్తుంది. శరీరంలోని వివిధ అవయవాలను సంరక్షించుట శరీర సైన్యం యొక్క పని. వివిధ అవయవములను అన్య పదార్థాల నుండి విమోచన చేయటానికై ఆ సైన్యము చేయు పోరాటములో అనేక వికృత రూపములు, లక్షణాలు, చిహ్నాలుగా శరీరంపై గోచరిస్తూ ఉంటాయి. నిజంగా శరీర అవయవములకు రోగ విమోచన పోరాటంలో సహాయం చేయదగిన వస్తువు ఏదైనా ఉంటే అంటే మందు. ఆ మందు ఎలా పనిచేయాలంటే శరీర అవయవములు రోగాన్ని బయటకు పంపే సమయంలో చేయు పోరాటంలో తమపై గోచరించు ఏ లక్షణములు లేదా చిహ్నాలపై యుద్ధం చేస్తున్నావో అదే విధమైన ఏ భేదము లేని అదే రీతి లక్షణాలు, చిహ్నాలు కలిగి ఉండి శరీర అవయవములకు సరి అయిన సహాయం చేసే మందు రోగ విమోచనానికి తోడ్పడుతుంది. అంటే రోగమును బయటకు నెట్టడానికి శరీరం చేస్తున్న ప్రయత్నానికి సరిగ్గా అట్లాంటి ప్రయత్నములే చేయగల మందులను ఇచ్చి శరీరమునకు శ్రమ తగ్గించి సహజ మార్గమున రోగాన్ని కుదర్చగలవాడే వైద్యుడు. రోగాన్ని కుదర్చడం అంటే అన్య పదార్థ విమోచన మందు సహాయం చేయుటే కానీ అణచివేయుట కాదు. హానిమన్ గారి సిద్ధాంతం ప్రకారం ఏ లక్షణములు, చిహ్నాలు గల రోగమును అదే లక్షణాలు, చిహ్నములు గల ఔషధము కుదుర్చును. హోమియో ఔషధమునకు గల లక్షణములు ఎట్లాంటివంటే ఏ రోగము లేని ఆరోగ్యవంతునకు ముడి రూపంలో అంటే అసలు రూపంలో ఏ మందు ఇస్తే అతనికి ఏ లక్షణాలు, రోగాలు కలిగించునో అవే ఔషధం యొక్క లక్షణములని గ్రహించాలి. రోగ కారణం వలన కలిగే రోగ లక్షణముల ద్వారా పుట్టే రోగశక్తి కన్నా ఔషధాలలో ఇమిడి ఉన్న రోగాలను ఉత్పత్తి చేయు రోగశక్తి రోగ లక్షణాలలో ఉన్న రోగశక్తి కన్నా చాలా బలమైనది. కనుకనే ప్రతి ఔషధము శరీరాన్ని ప్రవేశించగానే ఒక రకమైన రసాయనిక చర్య ద్వారా మార్పును కలుగజేసి కొన్ని లక్షణాలను గోచరింపజేస్తుంది. అనగా ప్రతి మందు శరీరములో దాని స్వభావరీత్యా ఒక విధమైన రోగాన్ని కలిగిస్తుంది. అంటే మందు వలన మందు లక్షణాలతో కలిగిన రోగాన్ని కలిగిస్తుంది. అయితే ఒక స్థానంలో ఒకే సమయమందు ఒకే విధంగా రెండు వస్తువులు ఉండలేవు కనుక ఆ రెండింటిలో ఏది బలమైందో అది రెండవ దానిని త్రోసివేసి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. అంటే ఏ విధంగా సూర్యోదయం ద్వారా సూర్యకాంతి రాగానే అంతకుముందు రాత్రి నుండి వెలుగుతున్న దీపపు కాంతి ఏ విధంగా మాయమవుతుందో ఆ విధముగా తక్కువ శక్తి కలిగిన రోగస్థితి అవే లక్షణం కలిగి అంతకన్నా ఎక్కువ స్థితి కలిగిన మందు యొక్క రోగస్థితి వలన పూర్తిగా అంతరింపజేయబడుతుంది. ఈ విధంగా శరీరంలో ఉన్న రోగ లక్షణాలు అదే విధమైన రోగ లక్షణాలను కలుగుచేయ ఔషధముల వల్ల అంతరింపజేయబడతాయి. ఔషధముల్లో ఉండు రోగశక్తి అప్పటి వరకు రోగరూపంలో చైతన్య శక్తిని అణచివేసి కానీ స్థానచలనం కావించి కానీ రోగశక్తి ఆక్రమించిన స్థానంలో ప్రవేశించి రోగశక్తిని పారద్రోలి తాను ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది మందు యొక్క రోగస్థితి. అయితే ఔషధ రోగస్థితి ఆ స్థానాన్ని స్థిరంగా ఆక్రమించకుండా కొద్ది కాలంలోనే విడిచిపోతుంది. అట్లా విడిచిపోయిన వెంటనే చైతన్య శక్తి తిరిగి విజృంభించి తన ప్రతీకార శక్తి వలన అంతకుముందు రోగ లక్షణములు లేనప్పుడు ఏ స్థితిలో ఉండి శరీరాన్ని రోగాలు రాకుండా కాపాడిందో ఆ స్థితిలోనికి వస్తుంది. అంటే
ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇక తదుపరి వీడియోలో ఆడియోలో వైరూప్య సూత్రాలు మరియు వస్తుగుణ దీపిక గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.